భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి మరో సంచలనానికి తెరతీశారు. భారత్పై విధిస్తున్న సుంకాలను ఏకంగా 18% తగ్గించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో మాట్లాడానని గౌరవంగా భావిస్తున్నానన్న ట్రంప్ తనకు ఉన్న గొప్ప స్నేహితుల్లో ఆయన ఒక్కరు అని చెప్పుకొచ్చారు. భారత్కు ఆయన శక్తివంతమైన గౌరవప్రదమైన నాయకుడన్నారు. తాము చాలా విషయాలు మాట్లాడుకున్నామని స్పష్టం చేశారు. భారత్పై ఉన్న సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. భారత్పై సుంకాలను తగ్గించడానికి కారణాలను సైతం ట్రంప్ వెల్లడించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందన్నారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను సున్నా స్థాయికి చేర్చడానికి ఒప్పుకుందన్నారు. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా వెనెజులా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇది ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకగలదని అనుకుంటున్నామన్నారు. మోదీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత్ ప్రధాని కట్టుబడి ఉన్నారన్న ట్రంప్ $500 బిలియన్ పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. తమ మధ్య ఉన్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ముందుకు సాగుతుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ తాను అన్ని విషయాల్లో చక్కబెడుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. భారత్పై విధిస్తున్న సుంకాలను 18% చేసినట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై మోదీ కూడా స్పందించారు. భారత్ ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కానుందని మోదీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్నకు చాలా చాలా ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పని చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎన్నో అవకాశాలను ద్వారాలు తెరుచుకుంటాయని, ప్రపంచ శాంతికి, సుస్థిరతకు, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమన్నారు. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని, 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు ఆయనతో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా అని మోదీ వివరించారు. అయితే మోదీ వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించలేదు. దాంతో అమెరికా సుంకాల తగ్గింపుతో భారత్కు కలిసొచ్చే అంశాలు ఏంటన్న చర్చ జరుగుతుంది. ఈ డీల్తో పొరుగు దేశాల స్పందన ఎలా ఉండబోతుందన్నది కీలకంగా మారింది. అమెరికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం ఎలాంటి ప్రభావం చూపబోతుందన్న చర్చ జరుగుతుంది.